Good evening, one and all, Andy. Good evening. Good evening, sir. Good evening, sir. Good evening to both of you. Sir. Good evening. Good evening. Voice Good evening, sir. Good evening, sir. Okay, good evening. And thanks first of all, Cynthia madam and Gnanaraj sir. Thank you so much, sir. Thank you, sir. Good evening, sir. Once again, me andarki kuda wish you a very happy and prosperous new year from Herbalife Nutrition and from our family members also. So let me introduce myself Rama Devi, wife of Sri P. Rao garu. So neni Herbalife Nutrition healthy family pravati 10 years 5 months avutundi. So I was joined in 2010. So we got married in 2010. Yeah, correct. Sir? Okay, madam. Okay. Right. సో ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ నాకు ఒక వరం అని చెప్పుకోవాలండి. యాక్చువల్లీ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అది ఫైనాన్షియల్ స్టూడెంట్. నేను ఫ్రమ్ కర్ణాటక మైసూర్ యూనివర్సిటీ, పాస్డ్ ఇన్ ఫ్రమ్ దట్ యూనివర్సిటీ. సో నాకు స్టార్టింగ్ వచ్చేసి నేను పుట్టింది పెరిగింది ఆంధ్రాలో అయినా కూడా నా స్టడీ అంతా కూడా కర్ణాటకలో జరిగింది. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ మిస్టేక్స్ వైల్ టాకింగ్ ఇన్ తెలుగు, సో ప్లీజ్ క్షమించండి. సో let me introduce Mr. P. Rao. First, ఆయన స్టోరీ మీకు షేర్ చేస్తారు. నెక్స్ట్ ఐ విల్ గో విత్ మై స్టోరీ. ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఈ కాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. అండ్ చాలా హ్యాపీ అనిపించింది. టుడే 6:15కి నేను ఇవాళ ఈ స్టోరీని షేర్ చేస్తానని చెప్పి నేను కళ్ళ కూడా ఊహించలేదు. అండ్ టుడే ఈజ్ ఫెంటాస్టిక్ డే మా లైఫ్లో. ఫెంటాస్టిక్ డే ఎందుకంటే నన్ను ఇన్వైట్ చేసిన పర్సన్ అండ్ సింథియా రాజు మేడం, జ్ఞానరాజ్ సార్. అండ్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ, వండర్ఫుల్ ఆపర్చునిటీ, గివింగ్ బెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు మేడం మాకు. ఈ ఆపర్చునిటీని మేము చాలా మందికి మా స్టోరీ ద్వారా చాలా మందికి హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు పి.వి. రావ్. ఎగ్జాక్ట్ గా 10 years అవుతుంది ఈ హెల్దీ కమ్యూనిటీకి రాబట్టి. అండ్ ఈ కమ్యూనిటీకి నేను ఎప్పుడైతే వచ్చానో ఫస్ట్ వచ్చే కస్టమర్ గా వచ్చాను, యాజ్ పర్ కస్టమర్. అండ్ చాలా ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఓకే, జస్ట్ ఇట్లా కస్టమర్ గా వచ్చాము. అండ్ కస్టమర్ గా వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది. ఎట్లా అనిపించింది అంటే ఫస్ట్ డే ఈ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి, అండ్ దాని తర్వాత రాంగ్ ఈటింగ్ హ్యాబిట్స్ నుంచి రైట్ ఈటింగ్ హ్యాబిట్స్ రావాలని, అండ్ చాలా మంది మా కోచ్ ద్వారా అండ్ మా మెంటర్స్ అట్లానే మా అప్లయన్స్ వీళ్ళందరూ చాలా డైలీ మమ్మల్ని గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు, మంచి రిజల్ట్ తీసుకోవాలని చెప్పి. అండ్ మంచి సపోర్ట్ సిస్టమ్ ఇచ్చారు. అట్లా సపోర్ట్ సిస్టమ్ ఇవ్వబట్టి మంచి ఈటింగ్ హ్యాబిట్స్ ని అలవాటు చేసుకున్నాము. అండ్ ఎప్పుడైతే మేము అలవాటు చేసుకున్నామో ఈ రైట్ ఈటింగ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకున్న తర్వాత మాకు అనిపించింది అండ్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ డే మాకు ఇది బ్రేక్ఫాస్ట్ లాగా ఫెంటాస్టిక్ గా వర్క్ అయింది. అండ్ బ్రేక్ఫాస్ట్ లాగా మటుకు ఫెంటాస్టిక్ న్యూట్రిషన్, దిస్ ఇస్ ఫెంటాస్టిక్, వరల్డ్ వైడ్ బెస్ట్ న్యూట్రిషన్ మేము తాగుతున్నామని మాకు 2010 లో మాకు అనిపించింది. అండ్ చాలా హ్యాపీ అనిపించింది మాకు. ఆ రోజు ఏమనిపించింది అంటే ఆ డే తాగినప్పుడు అండ్ మాకు ఈ న్యూట్రిషన్ మాకు పరిచయం అయినప్పుడు అండ్ చాలా హ్యాపీ అనిపించింది. మా కోచ్ చాదల పురుషోత్తం మా ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఈ న్యూట్రిషన్ ని ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. దాంట్లో అండ్ మధ్యాహ్నం పూట స్పెషల్ గా వీళ్ళు ఏం చెప్పారంటే లంచ్ తినొచ్చు అని చెప్పారు. స్పెషల్ లంచ్ తినొచ్చు, మీరు ఎంత కావాలంటే అంత తినొచ్చు అని చెప్పారు. మళ్ళీ ఈవినింగ్ అగైన్ మళ్ళీ ఏం చెప్పారంటే వెయిట్ లాస్ అవ్వాలంటే అగైన్ మళ్ళీ డిన్నర్ షేక్ తీసుకోవాలని చెప్పారు. అండ్ చాలా బాగా అనిపించింది, చాలా హెల్దీ అనిపించింది. చాలా చక్కగా వాళ్ళు చెప్పిన గైడెన్స్ ప్రకారం ఫాలో అయ్యాము. అండ్ మంచి ఈటింగ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకొని మంచి రిజల్ట్ తీసుకున్నాము. అట్లానే నాకు దీంట్లో మేజర్గా ఏంటంటే నాకు సెల్యులైటిస్ ప్రాబ్లము. ఒకసారి మీకు సెల్యులైటిస్ పుట్టు ఒక్కసారి సెల్యులైటిస్ నాకు బోధకాలు వచ్చింది. ఇంత వెయిట్ ని పెరగడానికి కారణం బోధకాలు అనమాట. అండ్ సెల్యులైటిస్ అంటారు. అది మీకు డిఫరెంట్ స్లైడ్ సార్, వన్ మోర్ స్లైడ్ సార్. సెల్యులైటిస్ రైట్, దిస్ ఇస్ రైట్ స్లైడ్ సార్. అండ్ ఇట్లా వచ్చిందనమాట. నేను అప్పుడు వెయిట్ వచ్చేసి 82 kilos ఉండేవాడిని. 82 kilos ఉన్నప్పుడు నాకు సెల్యులైటిస్ ప్రాబ్లం వచ్చింది. అండ్ ఇది వచ్చేసి చాలా సివియర్ ప్రాబ్లం అనమాట. అండ్ ఇది సర్జరీ చేయాలంటే ఆల్మోస్ట్ చాలా హాస్పిటల్ తిరిగాను, ఎక్కడ కూడా దీన్ని సర్జరీ చేయనన్నారు. ఈ సర్జరీ చేయించుకోవాలంటే అండ్ ఒక బాండ్ పేపర్ మీద సైన్ పెట్టాలి. అండ్ హస్బెండ్ వైఫ్ కి
3 years కనెక్షన్ ఉండదు, 3 years కనెక్షన్ ఉండదు అనమాట. వాళ్ళు అలా బాండ్ పేపర్ మీద సంతకం పెడతానంటేనే ఈ సర్జరీ చేస్తా అన్నారు అనమాట. బట్ చాలా మంది అన్నారు ఈ సర్జరీ వద్దు అని చెప్పారు, ఎందుకంటే ఇది సెల్యులైటిస్ బోధకాలు, ఇది చేపించుకుంటే చాలా మంది ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారు. బట్ నేను చేపించుకోవడం నాకు చాలా సివియర్ అనిపించింది. చాలా హాస్పిటల్ దగ్గర ఎక్కడ చేయలేదు, బట్ ఒక హాస్పిటల్లో ఇది ఒప్పుకున్నారు, యాక్సెప్ట్ అయింది. ఆ హాస్పిటల్లో నేను స్టెరాయిడ్స్ ఎప్పుడైతే ఈ సర్జరీ చేయడం వల్ల నాకు సర్జరీ ఎప్పుడైతే జరిగిందో అక్కడ నుంచి నేను వెయిట్ ఇంక్రీజ్ అవుతా ఉన్నాను, డైలీ వెయిట్ పెరుగుతా ఉన్నాను. తెలియకుండానే 6 years లో నేను ఆల్మోస్ట్ 48 కిలోలు వెయిట్ పెరిగాను, 48 kilos వెయిట్ పెరిగాను. 6 years లో 48 kilos నేను వెయిట్ పెరిగాను. చాలా నాకే ఇది అనిపించింది. బట్ ఇంకోటి ఏంటంటే ఈ 3 years కూడా నేను విపరీతమైన స్టెరాయిడ్స్ వాడాను, విపరీతమైన యాంటీబయాటిక్స్ వాడాను. డైలీ నేను వాడే ఇంజెక్షన్ 25,000 రూపీస్, 25,000 రూపీస్ ఇంజెక్షన్. డైలీ నేను తీసుకున్న టాబ్లెట్స్ డైలీ 10,000 రూపీస్ టాబ్లెట్స్ తీసుకునేవాళ్ళు. రోజు మెడిసిన్ తీసుకునేవాళ్ళు, రోజు స్టెరాయిడ్ తీసుకునేవాళ్ళు, రోజు యాంటీబయాటిక్స్ అండ్ స్టెరాయిడ్స్. అండ్ డైలీ నాకు ఎలా అంటే చాలా విపరీతంగా బాధ అనిపించింది. అసలు డైలీ నాకు నా ఈటింగ్ హ్యాబిట్స్ లో డైలీ ఎలా ఉండేదంటే మార్నింగ్ 6:30కి నేను ఇన్సులిన్ తీసుకున్నా, జస్ట్ ఒక ఇంజెక్షన్ ఉండేది, అది ఇక్కడ ఇంజెక్షన్ అనమాట, మీకు లైక్ ఇక్కడ కనపడతా ఉంటది. ఇది మొత్తం కూడా రోజుకి ఆల్మోస్ట్ 2 times నుంచి 3 times వరకు ఇంజెక్షన్ తీసుకోవాలి. ఈ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. ఫర్ డే నేను తీసుకున్న ఇంజెక్షన్ 25,000 రూపీస్ కాస్ట్, 25,000 రూపీస్. బట్ డైలీ నేను వాడే మెడిసిన్ బెట్నాసల్ అండ్ డెరిఫిలిన్ అని ఒక ఇంజెక్షన్ వాడేవాడిని, అది చాలా సివియర్ వెయిట్ పెరుగుతుంది, బెట్నాసల్ అండ్ డెరిఫిలిన్. ఎప్పుడైతే నేను స్టెరాయిడ్స్ వాడుతున్న టైంలో నాకు ఆస్తమా అటాక్ అయింది, ఆయాసం అంటారు, ఆస్తమా, అది అటాక్ అయింది. దానివల్ల నాకు ఏంటంటే బ్రీతింగ్ స్టార్ట్ అయిపోయింది, బ్రీతింగ్ తీసుకోలేం, విపరీతమైన బ్రీతింగ్ తీసుకోలేం. ఎప్పుడైతే నేను బ్రీతింగ్ తీసుకోలేకపోయానో నాకు చాలా ఇబ్బంది అనిపించేది. దాని తర్వాత నేను డైలీ నా ఇంజెక్షన్లు, నా టాబ్లెట్స్, నా మెడికేషన్ 6 years అలా కంటిన్యూ చేశాను. 6 years నేను కంటిన్యూ చేశాను. చాలా సివియర్ ప్రాబ్లమ్స్. 3 years వైఫ్ అండ్ హస్బెండ్ ఒక్క చోట మేము లేము. 3 years నీ మ్యారేజ్ అయిన తర్వాత 3 years వైఫ్ అండ్ హస్బెండ్ మేము ఒక్క చోట లేము. మేము చాలా పరిస్థితి, మాకు దారుణమైన పరిస్థితి అనమాట. బట్ 3 years తర్వాత మాకు ఒక చిన్న న్యూట్రిషన్ క్లబ్, కుకరపల్లి న్యూట్రిషన్ క్లబ్, చిన్న క్లబ్ ఉండేది, స్మాల్ న్యూట్రిషన్ క్లబ్ లో మా ఫ్రెండ్ ద్వారా నన్ను ఒక ఇన్విటేషన్ త్రూ, మా ఫ్రెండ్ ఇన్విటేషన్ ఇచ్చాడు. ఆ ఇన్విటేషన్ త్రూ నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా నాకు మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. నేను అసలు బ్రేక్ఫాస్ట్ అనుకోలేదు, అది జ్యూస్ అనుకున్నాను. అండ్ అది తాగిన తర్వాత నాకేం పెద్దగా అనిపించలేదు, ఆకలి అంతా అనిపించలేదు. బట్ లంచ్ తీసుకోమన్నారు అండ్ డిన్నర్ తీసుకోమన్నారు. అండ్ తీసుకోమన్న తర్వాత నాకేం అంత అనిపించలేదు. ఒక్కసారి బిఫోర్ నీ వెయిట్ ఉన్న ఫోటోలు ఒకసారి చూపిరా, వెయిట్ ఉన్న ఫోటోలు. ఓకే, యా, ఆ వెయిట్ ఎట్లా అంటే చూడండి, జస్ట్ డైలీ అలా వెయిట్ విపరీతంగా పెరిగిపోయాను. అలా బ్లాక్ కూడా నాది స్కిన్ కూడా చాలా బ్లాక్ అయిపోయింది. రైట్, కరెక్ట్ ఫోటో, బ్లాక్ సార్, బ్లాక్ సైడ్ సార్, రైట్ సార్, ఇది ఫోటో సార్, రైట్ సార్, కరెక్ట్ ఫోటో. అండ్ ఇది మొత్తం బ్లాక్ అయిపోయింది, స్కిన్ అంతా కూడా చాలా బ్లాక్ అయిపోయింది. అండ్ 116 kilos వెయిట్ పెరిగిపోయాను. ఈ స్కిన్ ఎప్పుడైతే బ్లాకిష్ అయిపోయిందో ఇక్కడ చూడండి మొత్తం కూడా చాలా డర్టీ అయిపోయింది, స్కిన్ అంతా కూడా చాలా డర్టీ అయిపోయింది. ఓవర్ వెయిట్ అయిపోయాను, ఆస్మా ప్రాబ్లము, సెల్యులైటిస్ ప్రాబ్లము, డైలీ మెడికేషన్స్ ఎక్కువ తీసుకున్నాను, మోర్ యాంటీబయాటిక్స్ తీసుకున్నాను. అలా నా బ్లాక్ అంతా అయిపోయింది. చాలా హ్యాపీ అసలు. అంటే ఎట్లా అంటే నేను ఫస్ట్ డే వెళ్ళినప్పుడు 116 kilos ఉన్నప్పుడు నాకు అసలు ఇంత వెయిట్ ఎలా పెరిగాను అనిపించింది 116 kilo వెళ్ళినప్పుడు. అండ్ చాలా అసలు నాకే ఒక మిరాకిల్ అనమాట. బట్ ఈ న్యూట్రిషన్ ఫుడ్ అలవాటు చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా అలవాట్లు మార్చుకుంటూ, లైఫ్ స్టైల్ మార్చుకుంటూ, నేను ఏం తినాలో ఏం తినకూడదో కరెక్ట్ గా నాకు గైడ్ చేశారు, మా కోచ్ గైడ్ చేశారు, మా మెంటర్స్ గైడ్ చేసేవాళ్ళు, మా కోచ్, మా గైడెన్స్ అంతా కూడా పర్ఫెక్ట్ గా గైడెన్స్ చేయడం వల్ల అండ్ ఆల్మోస్ట్ నేను 11.5 months లో 42 kilos, 42 kilos బరువు తగ్గాను. థ్యాంక్స్ హెర్బలైఫ్ న్యూట్రిషన్, థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మార్క్యూస్. ప్రీవియస్ స్లైడ్ లో మీకు చూసుంటారు సార్, నీ పెళ్లి కొడుకు చేస్తున్నారు. సో స్లైడ్ ప్లీజ్ సార్. యాక్చువల్లీ సార్ అప్పుడు వచ్చేసి 105 kgs ఉన్నారు. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమంటారు కదా పెద్దలు. సో చాలా అబద్ధాలు ఆడి నన్ను పెళ్లి చేసుకున్నారు. కానీ వన్ థింగ్ ఏంటంటే, నేను యాజ్ ఏ న్యూట్రిషన్ పరంగా నేను ఆలోచించలేదు. అసలు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అంటే ఏంటో అని కూడా నాకు 2008 లోనే ఈ న్యూట్రిషన్ పరిచయం అయింది. కానీ నేను అంత దీని గురించి ఆలోచించలేదు అనమాట. ఎప్పుడైతే ప్యూరా సార్ నెక్స్ట్
ప్యూరా సార్ తోటి మ్యారేజ్ అయిందో, సో నేను నాకు అప్పుడు అనిపించింది, సో మీరు ఈ న్యూట్రిషన్ వాడి ఇంత వెయిట్ రిజల్ట్ తీసుకున్నారా అనేసి. అప్పుడు నేను MBA కంప్లీట్ అయిపోయింది, ఇంకా 1 year లో ఇంకా పెళ్లి చేసుకోవాలన్నప్పుడు జస్ట్ ఇంటర్వ్యూస్కి వెళ్తాం కదా, సో అలా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా నాకు న్యూట్రిషన్ పరిచయం అయింది, కానీ నేను అది అంత నెగ్లెక్ట్ చేశాను అనమాట. సో అగైన్ 2010 లో మళ్ళీ అదే న్యూట్రిషన్ పరిచయం అయిన వ్యక్తితో నేను మ్యారేజ్ చేసుకుంటానని అసలు ఊహించనే లేదు. సో నిజంగా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మమ్మల్ని ఈ 2 years గ్యాప్ లో ఎలా మీట్ చేస్తుంది అనేది నాకే అర్థం కావట్లేదు. ఇంకొకటి ఏంటంటే, నేను న్యూట్రిషన్ పరిచయం అవ్వడానికి కారణం కూడా ఎలా అంటే, సార్ వాడేవారు, వెయిట్ లాస్ కోసం సార్ వాడేవారు, కానీ నేను ఎప్పుడు కూడా ఇది నేను వాడతాను అని నేను అనుకోలేదు. నా ప్రాబ్లంకి వచ్చేసరికి 2 years దాకా సార్ చెప్పినట్టుగా మాకు పిల్లలు లేరు. సో పిల్లలు లేకపోవడం వల్ల ఒక రీజన్ ఏంటంటే, పెద్దవాళ్ళు అందరూ ఏదో అనుకుంటూ ఉంటారు కదా, 2 years అయింది, 1 year అయింది, ఇంకా పిల్లలు లేరు అని అంటూ ఉంటారు కదా. సో మేము ఎప్పుడు కూడా ఎక్కడ కూడా డీలా పడలేదు, ఒకరికొకరు సర్ది చెప్పుకుంటూ ఉంటున్నాం. ఎందుకంటే మన హెల్త్ రిజల్ట్ మనకి ముఖ్యం, మన వెయిట్ రిజల్ట్ మనకి ముఖ్యం. మనం ఈ న్యూట్రిషన్ ద్వారానే మన హెల్త్ రిజల్ట్ అనేది తీసుకోవడం వల్ల నలుగురికి షేర్ చేయొచ్చు. ఇదే పాజిటివ్ థింకింగ్ మూడ్ తోటి మేము ముందుకెళ్ళాము. అది యూజ్ చేసిన 2 months కే. సో నేను 2 months ఎలా వాడాను అంటే, న్యూట్రిషన్ క్లబ్, విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూట్రిషన్ క్లబ్, మేము మదీనాగూడలో న్యూట్రిషన్ క్లబ్, మా ఫస్ట్ న్యూట్రిషన్ క్లబ్ స్టార్ట్ చేసాము 2010 డిసెంబర్. లాస్ట్ డిసెంబర్ కి 10 years కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. సో అగైన్ నేను 2 times వాడడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు నాకు హెల్త్ రిజల్ట్ తో పాటు వెయిట్ రిజల్ట్, అగైన్ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. ఇది 6 months లోనే. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ వండర్ఫుల్ న్యూట్రిషన్. ఆ హెల్త్ రిజల్ట్ అయిందో లేదో, ఇంకొక ఇన్సిడెంట్, హర్డల్స్ అని చెప్పుకోవచ్చు. మన లైఫ్ లో ఎన్నో హర్డల్స్ వస్తాయి. మేము ఈ స్టేజ్ కి రావడానికి కూడా కొన్ని హర్డల్స్ దాటుకుంటూనే వచ్చాం. ఏది కూడా ఈజీ వేగా మనకి సక్సెస్ అనేది అందదు. సో అది మనం అందరికీ తెలుసు. కాకపోతే ఆ హర్డల్స్ ఎలా వచ్చాయంటే, మాకు 2014 లో అనుకుంటా రిపీట్ అయింది. ఎలా సార్ కి ఇంకొకసారి, అంటే అంత మేజర్ గా కాదు, ఫస్ట్ స్టార్టింగ్ ఆయనకి ఏదైతే సెల్యులైటిస్ ప్రాబ్లం వచ్చిందో అంత మేజర్ గా కాకపోయినా కూడా లైట్ గా దాన్ని కనిపించడం వెంటనే మేము మా కోచెస్ కానీ ఒక విషయం చెప్పుకోవాల్సింది అంటే, కోచెస్, స్పాన్సర్స్, అప్లై స్పాన్సర్స్, మాకు మా తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రుల అంటే అప్పుడు నేను జస్ట్ ఒకటే అనుకున్నాను, నేను ఎవరిని మా పేరెంట్స్ కూడా కన్సల్ట్ కాలేదు. జాదల పురుషోత్తం గారు మా కోచ్, ఆయన డైలీ అమ్మ ఇది వాడు, ఇది తీసుకో, ఇది తీసుకో అంటే, నాకు అప్పటికి 2 years బాబున్నాడు. సో సార్ ఏమో హాస్పిటల్లో ఉన్నారు. ఇంకొక థింగ్ ఏంటంటే, మా మామయ్య గారు, హీ వాజ్ ఎ డయాలసిస్ పేషెంట్. అట్ ద సేమ్ టైం ఇద్దరు చెరొక బెడ్ మీద ఉన్నారు. సో ఇంకా మీరు ఊహించుకోండి, ఒక ఆడపిల్ల ఒక చిన్న బాబుని పట్టుకొని న్యూట్రిషన్ క్లబ్ వెళ్తూ, మళ్ళీ హస్బెండ్ ఒక పక్క, ఫ్యామిలీని ఒక పక్క ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాను అనేది నాకు ఇప్పటికీ కూడా అసలుకి ఆశ్చర్యం. అంటే ఎందుకంటే ఇదంతా కూడా మా స్పాన్సర్స్, మా కోచ్, మా దేవుడు, తండ్రి తర్వాత తండ్రి చాదల పురుషోత్తం గారు అండ్ రాజేష్ ఉప్పుల గారిని అయితే నేను అసలు జీవితంలో మర్చిపోలేను. ప్రతి ఒక్క మూమెంట్ లో, ప్రతి ఒక్క స్టెప్ వెనకాల రాజేష్ గారు కానివ్వండి, మా టీం కానివ్వండి, ఎంతో సపోర్టివ్ గా, ఎంతో బ్యాక్ బోన్ గా నిలిచారు. సో ఒకటని కాదు, మా ఈ సక్సెస్ఫుల్ స్టెప్ వెనకాల, ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ స్టెప్ వెనకాల వాళ్ళ హస్తం ఖచ్చితంగా ఉందని చెప్పి చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే మాకు 2014 లో బెంగళూరు వెళ్ళేటప్పుడు స్పెక్టాక్యులర్ లో ఒక యాక్సిడెంట్ అయింది, మేజర్ యాక్సిడెంట్. మేము మా స్పాన్సర్ చాలా చనిపోయే అంత స్టేజ్ లోకి వచ్చాం. బట్ ఒకటే ఒక కాలు రాజేష్ ఉప్పల సార్ ఫోన్ చేస్తే విత్ ఇన్ ఒక 5 minutes లో మా దగ్గరికి వచ్చి, అండ్ అన్ని ఏం కావాలో ఆ టైంలో హాస్పిటల్లో మాకు ఏం కావాలో, అక్కడ ఉన్న పిఎస్ లో మాకు ఏం కావాలో అన్ని మాకు హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క స్టెప్ ఈ స్టేజ్ లో మేము ఉన్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అప్లయన్స్. అండ్ అట్లనే రాజు సార్ మాకు మధ్యలో ట్రైనింగ్స్, ఫ్యాంటాస్టిక్ ట్రైనింగ్స్ ఇచ్చారు. రాజు సార్ని ఇప్పటికీ మనం మర్చిపోయి, ఎందుకంటే మాకు 2010 లో మాకు హెర్బల్ లైఫ్ అంటే తెలియదు. అసలు హెర్బల్ లైఫ్ లో మేము ఎలా ప్రోడక్ట్ వాడాలో కూడా మాకు తెలియదు. బట్ రాజు సారు మాకు ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ చాలా ఫ్యాంటాస్టిక్ ఇచ్చారు. మాకు గాంధీ మెడికల్ కాలేజ్ లో ట్రైనింగ్ జరిగేది. ఆ ట్రైనింగ్ హాల్లో మాకు సార్ చెప్పింది ఒకే ఒక పాయింట్, ఎప్పుడు కూడా హెర్బల్ లైఫ్ లో నెవర్ క్విట్ అనేవాడు, ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, మీరు ఎప్పుడు హెర్బల్ లైఫ్ లో అట్లనే ఉండాలనేవాళ్ళు. అసలు నాకు చాలా అనిపించింది. 10 years ఈ జర్నీలో సార్ చెప్పే ప్రతి ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ మాకు.
సార్ ఒకటే చెప్పేవాళ్ళు, ఎవరు కూడా హెర్బల్ లైఫ్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, బ్రైట్ ఫ్యూచర్, ఫెంటాస్టిక్ ఫ్యూచర్ ఉంటుంది. మీకు తెలియదు హెర్బల్ లైఫ్ లో రానున్న రోజుల్లో చాలా ఫ్యూచర్ ఉంటుంది అనేవాళ్ళు. మేము ఒక 5 years నుంచి చూస్తున్నాము, మా ఫ్యూచర్ మేము చూస్తున్నాము. ఇన్కమ్స్ కానీ, కార్లు కానీ, లైఫ్ స్టైల్ కానీ ఫెంటాస్టిక్ గ్రోత్ అయింది. బట్ థ్యాంక్స్ రాజు సార్ అండ్ సింథియా మేడం, స్పెషల్ థ్యాంక్స్ మేడం. మీరు ఎక్కడున్నా, ఏ ట్రైనింగ్ హాల్లో కూడా మీ ట్రైనింగ్ కి మేము ఎక్కడున్నా సరే మాకు ఫ్లైట్ టైం లేట్ అయినా సరే రాజు సార్ అని అనౌన్స్ చేయగానే మేము ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకునే వాళ్ళం. మా ఫ్లైట్ టికెట్ ఒక 20,000 రూపీస్ కాస్ట్ ఉండేది మాకు బెంగళూరు నుంచి హైదరాబాద్. బట్ మేము క్యాన్సిల్ చేసేవాళ్ళం. రాజు సార్ అని పేరు రాగానే ఇమీడియట్ గా క్యాన్సిల్ చేసుకొని అండ్ రాజు సార్ ట్రైనింగ్ ఇన్న తర్వాత మేము ఫ్లైట్ ఎక్కేవాళ్ళం. అలాంటి ట్రైనింగ్ సార్ మాకు హెల్ప్ చేశారు. ఈ హైదరాబాద్ లో మాకు ఎవరు తెలియదు. ఇక్కడ హైదరాబాద్ లో అసలు ఎవరు తెలియదు, ఒక్క పర్సన్ కూడా మాకు తెలియదు. బట్ ఇవాళ ఎంటైర్ తెలంగాణలో 79 న్యూట్రిషన్ క్లబ్స్ మా అండర్ లో రన్ అవుతున్నాయి. థ్యాంక్స్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్, థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మై అప్లైన్ సపోర్ట్స్. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ ట్రైనింగ్ సిస్టమ్ ఉండబట్టి మేమందరం హెర్బల్ లైఫ్ లో చాలా స్ట్రాంగ్ అయ్యాం. బట్ దాంట్లో మాకు స్పెషల్ గా ఏంటంటే అండ్ రాజు సార్ ఎప్పుడు కూడా మోటివేషన్ గా భలే, అసలు ఇవాళ మీకు ఒక ఎగ్జామ్ నాకు ఇప్పుడు దగ్గర అది కూడా ఎగ్జాంపుల్ అనమాట. ఒకటి ఉండేది, లిఫ్ట్ ఉండేది. ఆ లిఫ్ట్ ఎగ్జాంపుల్ సార్ బాగా చెప్తాడు. తర్వాత ఈగల్ స్టోరీ చెప్తారు సారు. ఈగల్ స్టోరీ ఇస్ ఫ్యాంటాస్టిక్. ఆ ఈగల్ స్టోరీ విన్నప్పుడల్లా మాకు అనిపిస్తుంది చాలా ఇంకా మనం మారాలి, ఇంకా మార్చుకోవాల్సింది చాలా ఉంది, మనం ఇంకా అప్డేట్ అవ్వాలి. అలా ప్రతిసారి సార్ చెప్పిన అప్డేట్స్ కానీ మాకు మెమరబుల్ అంటే సార్ చెప్పినవన్నీ కూడా రాజేష్ ఉప్పలా సారు అండ్ చాదల పురుషోత్తం, అడపా కిషోర్ అండ్ వైవేల్ నరసింహరావు అండ్ సురేష్ గారు, వీళ్ళందరూ కూడా మాకు బాగా మంచి సపోర్ట్ సిస్టమ్ ఇవ్వబట్టే మేము వాళ్ళ 7,500 మిలియనర్ టీం అనేది పొజిషన్ రీచ్ అయ్యగలిగాం. అండ్ చాలా థ్యాంక్స్ అండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ స్పెషల్ గా ఇవాళ ఏంటంటే ఈ ఆనందం అనేది మనం మర్చిపోలేం. ఎందుకంటే ఇంత హ్యాపీనెస్, ఇంత మెమరబుల్ డే ఈ రోజు మాకేంటంటే మ్యారేజ్ అయినప్పుడు కూడా ఇంత హ్యాపీనెస్ లేదు. అండ్ మ్యారేజ్ డే రోజు మ్యారేజ్ అయినప్పుడు కూడా ఇంత హ్యాపీగా లేదు. బట్ ఇవాళ మటుకు సింథియా మేడం అండ్ రాజు సార్ ఇన్వైట్ చేయగానే చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం. అండ్ చాలా ఫ్యాంటాస్టిక్ ఆపర్చునిటీ ఇచ్చారు మా అందరికి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్పెషల్ గా మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు అండ్ ఈ కరోనా టైంలో అండ్ చాలా హ్యాపీ అనిపించింది. అండ్ జ్ఞానరాజ్ సార్ అండ్ సింథియా మేడం కి. సో వన్ మోర్ స్లైడ్ మీకు ఒకటి 2017 లో ఒక ఇన్సిడెంట్, 12 ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో వి వుడ్ లైక్ టు ప్లీజ్ ప్లే ద వీడియో ప్లీజ్. వీడియో అది మా న్యూట్రిషన్ క్లబ్ ది, అది పూర్తిగా మునిగిపోవడం జరిగింది హెవీ రెయిన్ ఫాల్ వల్ల. సో 2012 లో మాది వచ్చేసి న్యూట్రిషన్ క్లబ్ మొత్తం కూడా ఏదైతే న్యూట్రిషన్ క్లబ్ ఉందో మొత్తం మునిగిపోయింది అనమాట. అది మీరు ఒకసారి వీడియో చూస్తే అర్థమవుతుంది. చూసారు కదా, ఒక ప్రాబ్లం రాగానే మనం మేజర్ ప్రాబ్లం వచ్చింది. ఆల్మోస్ట్ ఒకటి 7 to 8 lakhs మాకు అది స్టాక్ వచ్చేసి, క్యాష్ గానీ, లోపల ఉన్న ల్యాప్టాప్, పెన్ డ్రైవ్స్, ఫర్నిచర్ చాలా వరకు అదంతా కూడా ఇట్లా అయిపోయింది అనమాట. అండ్ లైవ్ గా ఫొటోస్ కూడా మీరు చూస్తే అర్థమవుతుంది. బట్ ఇంత మేము జరిగినా కూడా ఎప్పుడు కూడా మేము బాధపడలేదు. అగైన్ ఒకటే వర్క్ ఒకటే, మాకేం తెలియదు. వర్క్ తప్పితే మాకేం హెర్బల్ లైఫ్ లో మాకేం తెలియదు. వర్క్, మా స్పాన్సర్లు, మా కోచెస్, మా అప్లయన్స్ ఎలా చెప్తే మేము అలా ఫాలో అవుతాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, గుడ్డిగా నమ్మండి. మీ కోచెస్ ని ఎలా చెప్తే అలా, మీ కోచెస్ ని ఎలా చెప్తే. ఎందుకంటే మేము ఒక కామన్ బ్యాక్గ్రౌండ్, నాది ఒక బీటెక్ బ్యాక్గ్రౌండ్. మాకు బీటెక్ బ్యాక్గ్రౌండ్ బయట మాక్సిమం బయట ఇస్తే ఒక 30,000 నుంచి 35,000 సాలరీస్ ఉంటాయి. బట్ ఇవాళ కొన్ని లాక్స్ ఎర్నింగ్స్ మేము ఎంజాయ్ చేస్తున్నాం. లాక్స్ లైఫ్ స్టైల్, కారు, మంచి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నాం. బికాస్ ఆఫ్ ఓన్లీ ఫర్ కోచెస్ సపోర్ట్. కోచెస్ లేకుండా మనం ఎక్కడికి కూడా వెళ్ళలేం. కోచెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇస్ రోల్ హెర్బల్ లైఫ్. ట్రైనింగ్ సిస్టమ్ ఇస్ ఇంపార్టెంట్. ఏ కోచ్ అలా చెప్తే అలా ఫాలో అవ్వండి. మేము 10 years లో గ్రో అయ్యాం.
మీరైతే 3 years లోనే గ్రో అయిపోతారు. కోచ్ చెప్పిన మాట మీరు అనండి. అండ్ ఎవరైతే మీ అప్లయన్స్ మీ స్పాన్సర్ యాక్టివ్ స్పాన్సర్లు ఉన్నారో వాళ్ళు మీరు ఇన్వాల్వ్ అవ్వండి. మీ బిజినెస్ ఇంకా రాకెట్ స్పీడ్ లో గ్రో అవుతా ఉంటది. సో ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ స్టెప్ వెనకాల మామూలుగా చెప్పుకుంటూ ఉంటారు, ఒక మగతని వెనకాల ఆడవాళ్ళు ఎలా ఉంటారో ఆడవాళ్ళ వెనకాల కూడా మగవాళ్ళు ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ అ కపుల్ అంటే హస్బెండ్ చేస్తున్నప్పుడు నేను గుడ్డిగా నమ్మి ఇదేంటోలే అని వదిలేశాను. కానీ ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నన్ను ఫోర్స్ చేయలేదు. కానీ నా ప్రాబ్లం తెలుసుకొని నేను ఎప్పుడైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యానో ఫుల్ ఫ్లెష్డ్ గా నేను దీన్ని నమ్మాను, దీన్ని వాడాను, రిజల్ట్ తీసుకున్నాను, యాజ్ అ బిజినెస్ ఎంటర్ప్రీనర్ గా ఎదిగాను. ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పైరబుల్ విమెన్ గా నిలిచి ఉన్నాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ న్యూట్రిషన్ అండి. హెర్బల్ లైఫ్ ఈజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫస్ట్. లేడీస్ కి ఇది చాలా అనుకుంటాము మనం ఏం చేయలేము అనుకుంటాం, కానీ ఇంట్లో ఉండి ఎర్న్స్ టు చూడండి. ఒకసారి నా లైఫ్ స్టైల్ వేరు. మేడం ఫోటో ఒకసారి చూద్దారా మేడం? అలా ఉండేవాళ్ళు బిఫోర్ ప్రెగ్నెన్సీ, 2 pregnancy. నాకు ఐఎమ్ బ్లెస్డ్ విత్ 2 kids, వండర్ఫుల్ కిడ్స్. ఒక బాబు ఒక పాప అండి. బాబు ఇప్పుడు ప్రెసెంట్ 4th class, పాప ఇప్పుడు UKG. సో ఆఫ్టర్ డెలివరీస్ నేను ఓవర్ వెయిట్ అయినా కూడా నేను కంగారు పడలేదు ఎక్కడ కూడా, ఎందుకంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఉంది. ఐ కెన్ సాల్వ్ మై ప్రాబ్లమ్స్ విదిన్ అ ఫ్యూ మంత్స్ అని చెప్పేసి అనుకున్నాను. దాదాపుగా ఓవర్ ఆల్ నాకు వెయిట్ అనేది 85-90కి వెళ్ళిపోయాను. సో ఐ కేమ్ టు మై ఐడియల్ వెయిట్ అండ్ స్టిల్ ఐఎమ్ విత్ హెల్దీ న్యూట్రిషన్. నేను నా యాక్టివ్ లైఫ్ స్టైల్ డైలీ చేసుకోగలుగుతున్నాను. క్లబ్స్ కి వెళ్తున్నాను, న్యూట్రిషన్ క్లబ్ రన్ చేస్తున్నాను. ఒకటి మదీనా కూడా నేను చూసుకుంటే సార్ ఇంకా 2-3 చూసుకుంటారు. ఆన్లైన్ లో చూసుకుంటున్నాము, ట్రైనింగ్స్ అటెండ్ అవుతున్నాము, మంచి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నాము. సో రీసెంట్ గా మేము బ్రాండ్ న్యూ కార్ కొన్నాము, అది కూడా బిఫోర్ లాక్డౌన్ పీరియడ్ లో. సో చూడండి 25 lakhs MG Hector అని చెప్పి 25 lakhs కార్, అవర్ బ్రాండ్ న్యూ కార్. Okay. This was a gift I presented to PV Rao sir in the lockdown period because of Herbalife Nutrition. As a women entrepreneur గా మనం ఏంది చేత కాదు అనుకోవడానికి లేదండి. ప్రతి ఒక్కటి మనం యూజ్ చేసి మన చేతుల్లోనే ఉంది. మనం ఎలా ఎదగాలి, మనం ఎలా నేర్చుకోవాలి అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఇంట్లో వరకే పరిమితం కాదని నేను అనుకుంటాను. నేను MBA చేశాను, కానీ జాబ్ చేయాలని నా కోరిక. కానీ ఏ రోజు కూడా నేను జాబ్ వచ్చే ప్రయత్నంలోనే నాకు మ్యారేజ్ జరిగిపోయింది. మ్యారేజ్ అంటే నేను అనుకున్నాను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఏ రోజైతే నేను కాదనుకున్నానో అదే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ద్వారా నేను లాక్స్ టుగెదర్ ఎర్న్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. సో థ్యాంక్స్ టు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. థ్యాంక్స్. నేను నా కోచ్ అని పర్సనల్ గా చెప్పాలనుకుంటే నా పర్సనల్ వెల్నెస్ కోచ్ మిస్టర్ PV Rao sir అనుకోవచ్చు. స్టిల్ నౌ కూడా యాజ్ ఎ కోచ్ ఐ కాల్ హిమ్ sir because I give the respect to him. As a coach, it's my duty to give the respect to him. So personal ga nenu ela unna kuda Herbal Life family ki vachesariki I'll call sir. This is only the respect I give to him. మాకు లాస్ట్ 2 months ఇన్కమ్ నియర్ బై 20 lakhs ప్లస్ ఉంది. 20 lakhs చెక్స్ కూడా మీకు ఉన్నాయి అక్కడ. అండ్ లాస్ట్ 2 months ఇన్కమ్, అది జస్ట్ 2 months ఇన్కమ్ 20 lakhs ప్లస్ ఉంది. అండ్ రిటైల్ అండ్ హోల్సేల్ ఇంకా ఎక్కువ ఉంటుంది. బట్ మాకు ఎవ్రీ డే రిటైలింగ్ వచ్చేసి మాక్సిమం 20,000 ప్లస్ ఉంటుంది. రిటైలింగ్ చాలా బాగుంటుంది మా దగ్గర. కన్జంప్షన్ బేస్ చాలా అంటే ఎక్కువ మోర్ కస్టమర్స్ ఉన్నారు. మేము చాలా మందికి ఏంటంటే మార్నింగ్ డైలీ యాక్టివిటీస్ ఉంటాయి. మార్నింగ్ 6:30కే మేము స్టార్ట్ అవుతుంది వర్క్. అండ్ ఈవినింగ్ మేము 9:30 అరౌండ్ 10 o'clock వరకు మేము చాలా మంది కస్టమర్ తో కానీ తర్వాత అండ్ ఆర్గనైజేషన్ చాలా వరకు మా కోచెస్ చాలా మంది ఉంటారు. అందరితో పర్సన్ టు పర్సన్ అందరితో మేము చాలా మందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దగ్గరగా పిలిపించుకొని అందరితో గెట్ టుగెదర్ తో మాట్లాడేసి వాళ్ళు కూడా మంచి ఎంకరేజ్ టీమ్ సపోర్ట్ తో మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. మంచి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ అట్లానే మా స్టోరీ మీకు ప్రజెంట్ గా ఒకసారి గో టు బ్యాక్ స్లైడ్స్, బ్లాక్ ఇన్స్పిరేషన్ స్టోరీ సార్. back sir, slides. ఓకే, ఇలాంటి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ కోచెస్ ఎలా చెప్తే అలా మనం వాళ్ళ మాట వినాలి, ఖచ్చితంగా వినాలి. కోచెస్ చెప్పింది మనం చేయగలిగితే చాలు. ఎందుకంటే జ్ఞానరాజ్ సార్ కానీ సింథియా మేడం కానీ ఏ విషయంలో ప్రతి ఒక్కటి మాకు గ్రూమింగ్ గురించి చెప్పేవారు, పర్సనల్ గా ఎలా ఎదగాలో చెప్పేవాళ్ళు, మేము పర్సనల్ గా ఎలా గ్రో అవ్వాలో చెప్పేవాళ్ళు. ఎవ్రీడే మా ట్రైనింగ్స్ లో చాలా హ్యాపీ అనిపించేది. అండ్ దాంట్లో చెప్తా ఉండేవాళ్ళు అనమాట. ఓకే సార్, రైట్. ఓకే, బిఫోర్ మాకు చూడండి
మాకు ఫ్లైట్ ఎక్కే అవకాశం లేదు, ఎందుకంటే మాది వచ్చేసి గుంటూరు. మాకు ఫ్లైట్లు చాలా తక్కువ అటు, ఎందుకంటే ఎయిర్పోర్ట్ కూడా లేదు. బట్ చాలా తక్కువ ఉండే, మేము పైన చూసేవాళ్ళం ఫ్లైట్లు. ఎప్పుడు కూడా ఎక్కడం అనేది మేము అసలు ఎంత మటుకు ఎక్కేవాళ్ళం కూడా కాదు. బట్ ఇక్కడ హెర్బల్ లైఫ్కి వచ్చిన తర్వాత అండ్ ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ చాలా 2 times, లాస్ట్ టైం మేము టర్కీ వెకేషన్కి వెళ్ళాము, అంతకుముందు సింగపూర్, అంతకుముందు క్రూజ్, అండ్ చాలా వెకేషన్స్ చాలా ఎంజాయ్ చేసాం అనమాట. అండ్ ఇలాంటి లైఫ్ స్టైల్ మనకి ఏంటంటే ఓన్లీ త్రూ హెర్బల్ లైఫ్ లోనే ఉంటుంది. బయట మీరు ఎంత కష్టపడినా సరే మనం ఎక్కువ పని చేస్తాం, కానీ చూస్తే ఫ్యూచర్ అనేది కనపడదు మనకి. ఇక్కడ ఎవ్రీడే ఇన్కమ్స్, ఎవ్రీడే ఫ్యూచర్ డైలీ మనకి ఫ్యూచర్ కనపడతా ఉంటది. బట్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ చాలా ఫ్యాంటాస్టిక్ అనమాట. నాకు ఒక స్లైడ్ బాగా నచ్చింది దాంట్లో. అండ్ బ్యాక్ సార్, బ్యాక్ వన్ మోర్ స్లైడ్ సార్, ఇన్స్పిరేషన్ స్టోరీస్. ఓకే సార్, హ్యాండిక్యాప్డ్ స్టోరీ పెట్టండి. హ్యాండిక్యాప్డ్ రైట్ సార్. ఓకే, చూసారు కదా, ఈ స్టోరీ చాలా మాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఎందుకంటే ఒక కాళ్ళు లేకుండా, ఒక చేతులు లేకుండా వాళ్ళే హెర్బల్ లైఫ్ చాలా బాగా చేస్తున్నారు. ఫెంటాస్టిక్ అసలు వాళ్ళు. అలాంటి వాళ్ళు చేయంగా హెర్బల్ లైఫ్ ఇలాంటి ఆపర్చునిటీని వాళ్ళు యూజ్ చేసుకొని చాలా సక్సెస్ అవుతున్నారు. కానీ మనం కూడా ఇంతకంటే ఇంకా బాగా సక్సెస్ అవ్వచ్చు. మా దగ్గర ఇవాళ ఒక స్టోరీ ఉంది. ఇవాళ ఒక స్టోరీ మేము చూసాము. ఒక బ్లైండ్ అయినా 8 members హెల్ప్ చేశాడు. కళ్ళు లేని పర్సన్, కళ్ళు లేవు, కళ్ళు కనపడవు, ఓన్లీ రిజల్ట్ తీసుకొని 3 days షేక్ దాగి 8 members ఆయన హెల్ప్ చేశాడు. 8 members మిరాకిల్. చూసారు కదా, ఓన్లీ బికాస్ ఆఫ్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. 1 day షేక్ ఈక్వల్ టు 1 crore. 1 day షేక్ ఈక్వల్ టు 1 day న్యూట్రిషన్ వాల్యూస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. న్యూట్రిషన్ ఎప్పుడైతే మన బాడీకి ఇస్తున్నామో ఆటోమేటిక్ గా రిజల్ట్ స్టార్ట్ అయిపోతుంది. రిజల్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇన్స్పిరేషన్, మోర్ రిజల్ట్, మోర్ ఇన్కమ్స్ ఆటోమేటిక్ మీకు తెలియకుండా వస్తుంది. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక కామన్ పర్సన్ హెర్బల్ లైఫ్ చేసేటప్పుడు మనం ఎందుకు చేయలేం? మన లైఫ్ స్టైల్, మన గోల్ సెట్టింగ్ 2021 మనం తొందరగా మన గోల్ సెట్ చేసేసుకోవాలి. మన గోల్స్ ఇప్పుడు మన ప్రెసిడెంట్ టీం అవ్వాలి, మన మిలియనర్ టీం అవ్వాలి, గెట్ టీం అవ్వాలి, అండ్ వరల్డ్ టీం అవ్వాలి, లేదు ఫ్యూచర్ లో మనం రేపు నెక్స్ట్ వెకేషన్ క్వాలిఫై అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మోర్ మెంబర్స్ హెల్ప్ చేస్తే మనం మంచి ఇన్కమ్స్ తో పాటు మంచి లైఫ్ స్టైల్, మంచి కంపెనీ కూడా మనకి కార్పొరేట్ కూడా చాలా సపోర్ట్ సిస్టమ్ బాగా హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు. అండ్ దాంతో కార్పొరేట్ సిస్టమ్ బాగా ఫ్యాంటాస్టిక్. ఎవ్రీ మంత్ మనకి పర్సనల్ గా ట్రైనింగ్స్ ఉంటాయి. దాంతో పాటు రాజు సార్ మీకు బాగా గైడ్ చేస్తున్నారు అందరికి. ఇప్పుడు రీసెంట్ గా మాకు మండే సార్ క్విక్ స్టార్ట్ అని పెడుతున్నారు. ఫ్యాంటాస్టిక్ గ్రోత్, మాకు మిరాకిల్ అనమాట. అండ్ రాజేష్ ఉపలా సార్ రీసెంట్ గా కూడా చెప్పారు మోర్ ఇన్కమ్. సార్ ఒకటే చెప్తున్నాడు. రాజు సార్ యాడ్ అయిన తర్వాత మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ స్టోరీస్ మాకు చాలా హెల్ప్ అవుతున్నాయి కూడా. థ్యాంక్స్ చాలా మందికి, ఎందుకంటే చాలా మందికి చాలా ప్లస్ అవుతున్నాయి సార్ స్టోరీ ద్వారా. అండ్ ఫ్యాంటాస్టిక్ గ్రోత్ అనమాట. మేమందరం కూడా ఎక్కువ మందికి హెల్ప్ చేస్తున్నాం. ఎక్కువ జీవితాలు చాలా మంది జీవితాలకి మేము మార్చాలని మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. చాలా మందికి మారడం కూడా జరుగుతుంది. మాత్రూ చాలా మంది మారారు, చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు కూడా. అండ్ థ్యాంక్స్ మై ఆర్గనైజేషన్. చాలా మంది ఎక్కడెక్కడ ఉన్నారో సరే ఫ్యాంటాస్టిక్, అందరం కలిసి ఉంటాం 1 month లో. అందరం మా అప్లయన్స్, మా స్పాన్సర్స్. రేపు 26th మాకు రాజు సార్ ఒక ఈవెంట్ అరేంజ్ చేశారు. మేము అక్కడికి వెళ్తున్నాం బాపట్ల. అండ్ ఫ్యాంటాస్టిక్ అనిపిస్తుంది. మేము అందరం గెట్ టుగెదర్ అవుతున్నాం. అంటే చూడండి, మాకు ఎవ్రీ మంత్ ఏదో ఒకటి, మాకు ఎవరో మా అప్లయన్స్ త్రూ మేము ఉన్నాం కాబట్టి గాడ్ గ్రేస్ ఏంటంటే మా అప్లయన్స్ త్రూ మేము అందరం వర్క్ చేసుకుంటున్నాం. రోజు మా అప్లయన్స్ త్రూ మేము ఏదో ఒకటి వర్క్ చేసే యాక్టివిటీస్ ఉంటాయి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కోచ్ ఎలా చెప్తే అలా ఫాలో అవ్వండి. బట్ ఎవరు కూడా ప్రొవైడ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రొవైడ్స్ ఎప్పుడు మా సప్లిమెంట్స్ బాక్స్ ఎప్పుడు ఇట్లా ఉంటాయి. సప్లిమెంట్ బాక్స్ ఎప్పుడు సప్లిమెంట్స్ బాక్స్ మా దగ్గరే ఉంటది. బట్ ప్రొవైడ్స్ ఫస్ట్ లో స్టార్టింగ్ లో మాకు అనిపించింది ప్రొవైడ్స్ కాస్ట్ ఎక్కువ అనిపించింది. తర్వాత అనిపించింది ప్రొవైడ్స్ వాడితే రిజల్ట్ వస్తూ ఉంటుంది. తర్వాత మేము ఎక్కువ మందికి హెల్ప్ చేయడం వల్ల ఎక్కువ ప్రొవైడ్స్ వాడుతున్నాము, చాలా మందికి హెల్ప్ చేస్తున్నాము. ప్రొవైడ్స్ కూడా మోర్ మెంబర్స్ కి మేము ఎక్కువ మేము కన్సంప్షన్ మాకు ఎవ్రీ మంత్ 1000 volumes మేమే వాడుతూ ఉంటాం. 50,000 స్టాక్ మేమే వాడుతూ ఉంటాం. బట్ ఎక్కువ మందికి మేము హెల్ప్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మేము న్యూట్రిషన్ అనేది పర్సనల్ గా యూజ్ చేస్తున్నాం. స్టార్టింగ్ 2010 అనిపించింది, చాలా కాస్ట్ అనిపించింది. తర్వాత అనిపించింది అండ్ హెర్బల్ లైఫ్ ఇస్ ఫ్యాంటాస్టిక్. అసలు ఎన్ని ప్రొడక్ట్స్ అయినా మీరు ఎన్ని ప్రొడక్ట్స్ అసలు జస్ట్ వచ్చిన ప్రొడక్ట్స్ రీసెంట్ గా ఇమ్యూనిటీ హెల్త్ అండ్ బ్రెయిన్ హెల్త్ ఫ్యాంటాస్టిక్ గ్రోత్ అనమాట. చాలా బాగా అనిపించింది. అన్ని ప్రొడక్ట్స్ మేము వాడుతున్నాం, చాలా ఫ్యాంటాస్టిక్ ఉన్నాం. ఈ 10 years నుంచి 1 time కూడా మళ్ళీ మేము సింగిల్ హాస్పిటల్ కూడా విజిట్ చేయలేదు. దట్ ఈస్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్, దట్ ఈస్ హెర్బల్ లైఫ్. అంత పవర్ ఆఫ్ హెర్బల్ లైఫ్.
వన్ టైం కూడా మేము హాస్పిటల్ విజిట్ అవ్వలేదంటే ఇంకా అర్థం చేసుకోండి. ఇన్ని ప్రొడక్ట్స్ చాలా వెరీ ఇంపార్టెంట్ సప్లిమెంట్స్ ఇవన్నీ మేము వాడుతూ ఉంటాం. ఈ ప్రొడక్ట్స్ డైలీ యూజ్ చేస్తూ ఉంటాం. డైలీ న్యూట్రిషన్ తో పాటు సప్లిమెంట్స్ తో పాటు ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఒక 20 minutes యాక్టివిటీ ఉంటుంది. డైలీ ఇలా తీసుకుంటూ మంచి హెల్త్ తీసుకుంటూ ఎక్కువ మందికి మోర్ మెంబర్స్ హెల్ప్ చేస్తున్నాం. అండ్ చాలా హ్యాపీ అనిపించింది. షేర్ యువర్ స్టోరీ. సార్ చెప్పినట్టుగా ప్రతి ఒక్క న్యూట్రిషన్ వెనకాల ఒకరున్నారు. అదే మన ఫౌండర్ మార్క్యూస్ గారు. చేంజింగ్ లైఫ్స్ ఆఫ్ పీపుల్ అంటే మనం ఎంతో మంది జీవితాలను మార్చడానికి మనం ముందుకు వెళ్ళాలి. మనం మారడం వరకు కాదు, మనం ఇంకా చాలా మంది జీవితాలు మార్చాలి. వాళ్ళకంటూ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేయాలి. ఇంకొకటి ప్లస్ థింగ్ ఏంటంటే, ఒక మెడికల్ షాప్ కి వెళ్తే ఒక మెడిసిన్ తీసుకుంటే వాడు మనీ బ్యాక్ గ్యారంటీ ఇవ్వలేడు. కానీ మన దాంట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, గొప్ప విషయం ఏంటంటే మనీ బ్యాక్ గ్యారంటీ. 30 days మనీ బ్యాక్ గ్యారంటీ ఎవరైనా ఇస్తారా అండి? మన కంపెనీలోనే ఉంది. ఏ ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ ఇస్తుందండి ఈ హామీ? ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ద హెర్బలైఫ్ న్యూట్రిషన్ కంపెనీ. సో వీఆర్ గ్రేట్ఫుల్ టు బీ ఇన్ సచ్ ఎ వండర్ఫుల్ హెల్తీ కమ్యూనిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే టీమ్ వర్క్. మనకి కోచెస్ సపోర్ట్ ఉంది, నిండుగా ఉంటుంది. అలాగే మనం కూడా మన కింద కోచెస్, మనం రేపటి తరం కోచెస్ ని రెడీ చేసేటప్పుడు మనం ఎలా ఉండాలి వాళ్ళతో పాటు. మనం ఏదైతే ట్రైనింగ్ సిస్టమ్ తీసుకుంటున్నామో మన పెద్దవాళ్ళ నుంచి, అంటే పెద్దవాళ్ళు అంటే ఎవరు? మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో పెద్దవాళ్ళు ఎవరు మనకి? మన అప్లై స్పాన్సర్స్, మన కోచెస్, మన స్పాన్సర్స్. అదే విధంగా మన కింద ఉండే వాళ్ళకు కూడా మనం అలాగే ఉంటాము. మనం కూడా గాడ్ ఫాదర్స్ లాగా ఉంటాం అనమాట. వాళ్ళని ట్రీట్ చేయడం కానివ్వండి, వాళ్ళని సపోర్ట్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళ ట్రైనింగ్ సిస్టమ్ లో ఇన్వాల్వ్ చేయడం కానివ్వండి, ఎక్కడ కూడా మనం తప్పు చేయకూడదు. ఎందుకంటే వెన్ వీఆర్ ఎథికల్, our business is ethical. When our business is ethical, our income is ethical. So we follow the ethical rules of Herbalife Nutrition andi. And again once again నేను చెప్దాం అనుకుంటున్నానంటే, వెకేషన్స్ కూడా అసలుకి హెర్బల్ లైఫ్ నుంచి ఇంత కాస్ట్లీ వెకేషన్స్ ఉంటాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి. హైలీ కాస్ట్లీ వెకేషన్స్ అనమాట. సో వీఆర్ వెరీ వండర్ఫుల్ హ్యావింగ్ దిస్ ఆపర్చునిటీ. లాస్ట్ టైం ఇస్తాన్బుల్ కి వెళ్ళాము. అసలుకి ఎంత ఖర్చు పెడుతుందండి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఈ వెకేషన్స్ కోసం. యాజ్ అ కామన్ పర్సన్ నేను ఎక్కడికి వెళ్ళలేదు. మైసూర్ టు ఆంధ్ర టు మైసూర్, దట్ వాజ్ మై జర్నీ. సార్ అన్నట్టుగా గుంటూరు టు హైదరాబాద్ కూడా హెర్బల్ లైఫ్ గురించి వచ్చి ఉంటారు నాకు తెలిసి. సో నేనైతే కల్లో కూడా ఊహించలేదండి ఇంత మంచి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తాను, ఇంత మంచి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తాను. సో ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ విత్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. సో I welcome to one and all to join this nutrition, have a healthy lifestyle, have a wonderful lifestyle with this healthy nutrition. So please. Okay sir, go to slides sir. Slides please. Yes sir, next slide sir. Okay, పార్టీస్ ఉంటాయి, హెర్బల్ లైఫ్ లో పార్టీస్ ఉంటాయి. చాలా ఫెంటాస్టిక్ అన్నమాట. పార్టీస్ అన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మనం ఎక్కువ మందికి హెల్ప్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీలో మనకి పార్టీస్ కూడా దొరుకుతాయి అనమాట. అండ్ పార్టీస్ చాలా ఫన్, చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. అండ్ అది కూడా పార్టీస్ హెర్బల్ లైఫ్ చాలా రిచ్ గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటది. చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. నైట్ టైం పార్టీస్ ఉంటాయి. లగ్జరీ లైఫ్ స్టైల్ హెర్బల్ లైఫ్ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫ్యాంటాస్టిక్, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. లగ్జరీ లైఫ్ స్టైల్ కావాలంటే, లగ్జరీ ఇన్కమ్స్ కావాలంటే ఫస్ట్ మోర్ ప్రొడక్ట్స్, మోర్ ఇన్కమ్. యూజ్ ద ప్రొడక్ట్స్ ఫస్ట్. యూజ్ ద ప్రొడక్ట్స్ ఎప్పుడైతే మీరు యూజ్ చేస్తారో మోర్ కాన్ఫిడెంట్ లెవెల్ వస్తుంది. మోర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మీరు ప్రొడక్ట్స్ పర్ఫెక్ట్ గా వాడారంటే రిజల్ట్స్ అలా ఉంటాయి. రిజల్ట్స్ తో పాటు మీకు మోర్ ఇన్కమ్స్, మోర్ లైఫ్ స్టైల్ ఆటోమేటిక్ గా మీకు తెలియకుండానే మీ ప్రొడక్ట్స్ మీ దగ్గరికి వచ్చేస్తా ఉంటాయి. ఎందుకంటే మీకు తెలియదు, రీసెంట్ గా మా దగ్గరికి ఒక 10:30కి ఒక కస్టమర్ వచ్చి ఇంటికి వచ్చేసి 25,000 ప్రొడక్ట్స్ తీసుకున్నాడు. బికాస్ ఆఫ్ ఓన్లీ పవర్ ఆఫ్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. ఎంత పవర్ ఉంటుంది, కోచ్ కి ఎంత వాల్యూ ఉంటుంది చూడండి. ఇక్కడ మాకు చూడండి, పర్సనల్ వెల్నెస్ కోచ్ అంటారు మమ్మల్ని. పర్సనల్ వెల్నెస్ కోచ్ ప్రతి ఒక్కరికి మేము కస్టమర్స్ కి మంచి షేక్స్, మంచిగా రెసిపీస్, మళ్ళీ అండ్ దాంతో మీకు ఫ్రూట్స్ కానీ మంచి స్ట్రాబెర్రీస్ మంచిగా వాళ్ళకి మేము చాలా బాగా డిఫరెంట్ గా డిజైన్ చేసి వేస్తాం. చాలా హ్యాపీగా వాళ్ళు బాగా వాడుతూ ఉంటారు. మాకు ఎవ్రీ డే చాలా మంది మాకు ఆ ఫ్లేవర్ కావాలి, మ్యాంగో కావాలి, చాక్లెట్ కావాలి, స్ట్రాబెర్రీ కావాలి, డచ్ చాక్లెట్ కావాలి, డిఫరెంట్ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ యూజ్ ద ప్రొడక్ట్. ప్రొడక్ట్స్ ఫస్ట్ ఇంపార్టెంట్. మనకి చాలా మంది అంటారు ఇవి కాస్ట్లీయా, చాలా మంది అనుకుంటారు కాస్ట్లీయా. నో, బాడీ కంటే కాస్ట్లీ ఎక్కడ లేదు. వరల్డ్ వైడ్ ప్రపంచంలో బాడీ కంటే కాస్ట్లీ ఎక్కడ లేదు. ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి చేతిలో ఈ న్యూట్రిషన్ దొరకడమే మన అదృష్టం. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము ఒక కామన్ పర్సన్ 10 years బ్యాక్ ఒక కామన్ పర్సన్
After 10 years, Herbalife more lifestyle, more enjoy, every day happiness. ఇక్కడ ఫ్యామిలీతో కూడా కలిసి ఉంటాం చూసారా, ఫ్యామిలీ కూడా పక్క పక్కనే ఉంటాం, హ్యాపీనెస్ చాలా హ్యాపీ ఉంటుంది. ఫ్యామిలీ ఉంటారు, అందరూ మన పేరెంట్స్ తో కలిసి ఉండొచ్చు, మన ఫ్యామిలీతో మనం కలిసి ఉండొచ్చు, ఎవ్రీడే టైం ఫ్రీడమ్ ఉంటుంది. బయట ఇవాళ మాకు బీటెక్ చేసిన వాళ్ళకి, మా వైఫ్ ఎంబీఏ చేస్తున్నారు, బయటికి వెళ్తే మాక్సిమం ఎంత సాలరీ ఇస్తారండి చెప్పండి? మాక్సిమం 30,000 or 20,000 సాలరీస్ ఉంటాయి. అసలు అలాంటి సాలరీస్ తో ఇలాంటి లైఫ్ స్టైల్, ఇలాంటి MG హెక్టర్ కార్లు, ఇలాంటి మేమున్న ప్రాపర్టీ ఆల్మోస్ట్ 70 lakhs వర్త్ మేమున్న ప్రాపర్టీ, అండ్ ఇలాంటి ప్రాపర్టీస్ లో మేము ఉంటున్నామంటే బికాస్ ఆఫ్ ఓన్లీ హెర్బలైఫ్ న్యూట్రిషన్. నీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక కామన్ పర్సన్ ఒక మంచి హీరో అవ్వాలంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ప్లాట్ఫారం హెర్బలైఫ్ న్యూట్రిషన్. ఇంతకంటే వేరే ప్లాట్ఫారం బయట ఎక్కడ లేదు. నేను చూసి వచ్చాను, 10 years బ్యాక్ మేము చూసాము, చాలా స్ట్రగుల్ అయ్యాం. తర్వాత మాకు అనిపించింది హెర్బలైఫ్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ బాగా ఉంటది. ఇక్కడ ట్రైనింగ్ మెయిన్ ఇంపార్టెంట్, మెయిన్ కి హెర్బలైఫ్ కి ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ ఎప్పుడైతే ఉంటుందో మనం తొందరగా సక్సెస్ అవడానికి ఇది ఒక చాలా బాగా ప్లస్ అవుతుంది. ఎవరైతే ట్రైనింగ్స్ యూజ్ చేసుకోగలిగితే అసలు మీరు జస్ట్ 3 years లోనే మీరు ప్రెసిడెంట్ టీమ్ అయిపోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో 3 years లో ప్రెసిడెంట్ టీమ్ అయిపోవచ్చు. చాలా బాగుంది ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్, ఇప్పుడు చాలా బాగుంది, చాలా 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 అప్డేట్స్ వచ్చినాయి, చాలా హ్యాపీనెస్ అనిపించింది. బట్ అందరూ కూడా మీ కోచ్, మీ స్పాన్సర్స్, మీరు వాళ్ళందరూ ఎలా మీరు ఉన్నారో వాళ్ళని ఫాలో అవ్వండి. మంచి మీకు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. మీతో పాటు మీ బిజినెస్ ని కానీ, మీతో పాటు మీ ఆర్గనైజేషన్, మీ వెనకాల చాలా మంది ఉంటారు. మీరు సక్సెస్ అవుతూ ఉంటే ఆటోమేటిక్ గా మీకు తెలియకుండానే మీ వెనకాల అందరూ వచ్చేస్తూ ఉంటారు. అలా వస్తూ ఉంటారు, మీ బిజినెస్ తెలియకుండానే మల్టిపుల్ బిజినెస్ చాలా ఎక్స్పాండేషన్ అవుతా ఉంటది. బట్ రీసెంట్ గా మాకు కెనడా డాలర్స్ వచ్చినాయి. కెనడాలో ఎవరున్నారు నాకు తెలియదు. యుఎస్ డాలర్స్ వచ్చినాయి, UK డాలర్స్ వచ్చినాయి. చాలా చాలా బాగా అనిపించింది. బయట కంట్రీస్ నుంచి కూడా మాకు ఇక్కడ ఇన్కమ్స్ అనేది ఇండియాకి రావడం జరుగుతుంది. దాంట్లో మాకు ఫ్యాంటాస్టిక్ ఏంటంటే, మన రీసెంట్ గా మిలియనర్ టీమ్ ఎక్స్పీరియన్స్ ఒకటి జరిగింది, అండ్ దాంట్లో బెంగళూరులో ఇచ్చారు మాకు, కరోనా మనకు లాక్డౌన్ కి ముందు అనమాట. అండ్ చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు మాకు. అండ్ కంట్రీ హెడ్ అజయ్ ఖన్నా సార్ మాకు స్పెషల్ గా మా స్టోరీని ఎక్కువ మందికి వాళ్ళకు అక్కడ ప్రెజెంటేషన్ చేపించారు. చాలా బాగా అనిపించింది. అండ్ ఇలాంటి హెర్బలైఫ్ కమ్యూనిటీలో హెల్త్ ఈజ్ సెక్యూరిటీ 100%. హెల్త్ చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంత బయట కరోనా సిచ్యువేషన్ లో కూడా హెల్త్ అసలు ఎలాంటి చిన్న లైట్ గా అసలు కోల్డ్ కూడా ఇంత మటుకు మాకు లేదు. అండ్ ఓన్లీ మేము న్యూట్రిషన్ బాగా ఎక్కువ మందికి హెల్ప్ చేస్తే పాటు మనం మోర్ కన్సంప్షన్ మేము వాడుతూ ఉంటాం పర్సనల్ గా. బట్ ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి, హెర్బలైఫ్ ప్రొడక్ట్స్ కూడా చాలా మందికి చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఒక F1 మదర్ ప్రోడక్ట్ ఫార్ములా 1 ఈక్వల్ టు 15 లక్షలు 20 లక్షలు, అంటే దాని వాల్యూ అలాంటిది. అంటే అంత పవర్ఫుల్ న్యూట్రిషన్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఒక బ్రేక్ఫాస్ట్ కాస్ట్ మనం 1000 రూపాయలు, అంటే అంత మంచి కాస్ట్ తీసుకున్నా సరే హెర్బలైఫ్ కి అసలు అంత మంచి దానికి బ్రేక్ఫాస్ట్ పెట్టొచ్చు. 1000 రూపాయల కాస్ట్ మన బ్రేక్ఫాస్ట్. మనం ఇచ్చే చాలా మందికి చాలా, అంటే మనం అనుకుంటాం చాలా మందికి ఇది హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఇంతేగా అనిపిస్తుంది, కానీ ఒక బ్రేక్ఫాస్ట్ కాస్ట్ 1000 రూపీస్ పెట్టేవాళ్ళు బయట ఉన్నారు. అంత రిచ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ మనం వాడుతున్నాం. అండ్ ఇలాంటి న్యూట్రిషన్ మనకు దొరికినందుకు స్పెషల్ గా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలాంటి న్యూట్రిషన్ ఎక్కువ మందికి హెల్ప్ చేయాలి. చాలా లైఫ్ స్టైల్ మాకు కంప్లీట్ గా మా లైఫ్ స్టైల్ మొత్తం మార్చుకున్నాం మేము. బిఫోర్ చూసారు కదా, ఫ్లైట్ జర్నీస్ కానీ, నెస్లైట్ సార్ లైఫ్ స్టైల్ కంప్లీట్ గా మార్చుకున్నాము. అండ్ యాక్టివిటీస్ డైలీ మా క్లబ్ లో ఇట్లా యాక్టివిటీస్ ఉంటాయి. ఆ క్లబ్ లో డైలీ మాకు చాలా మందికి మంచిగా ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటాం. చాలా హ్యాపీ అనిపిస్తా ఉంటాం. నెస్లైట్ సార్, నెస్లైట్. ఓకే, హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్. ఇట్లా డైలీ ఒక 20 నుంచి 30 minutes యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ వెకేషన్కి వెళ్ళాము, చాలా ఫన్ అనిపిస్తూ ఉంటుంది, చాలా హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంటుంది. నెస్లైట్ సార్. నెస్లైట్ క్రూజ్ వెకేషన్ వెళ్ళాము. మొత్తం కంపెనీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. మొత్తం కంపెనీ ఖర్చే, మా ఖర్చు అయితే రూపాయి లేదు, మొత్తం కంపెనీ ఖర్చే. లైఫ్ స్టైల్ కంప్లీట్ గా. హూ ఆర్ యూ? ఫస్ట్ మనం ఎవరు అంటే చెక్ చేసుకోండి. ఫస్ట్ మనం ఎవరితో ఎంజాయ్ చేస్తున్నాం, ఫస్ట్ మనం ఎవరితో తిరుగుతున్నాం. నెక్స్ట్ సార్ చూడండి, మనం ఎవరితో తిరుగుతున్నాం, ఏ గ్రూప్ తో తిరుగుతున్నాం. యావరేజ్ 5 people చూస్ మనం బయట చూస్ చేసుకోండి. మీ 5 peoples లో మనం ఎవరితో మనం ఎక్కువసేపు స్పెండ్ చేస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఎవరితో ఎక్కువగా స్పెండ్ చేయాలి, ఎవరితో ఎక్కువగా మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి చూడండి. మీకు మనం ఎవరితో ఎక్కువ. నెక్స్ట్ స్లైడ్ సార్. నేను ఎవరితో స్పెండ్ చేస్తున్నా చూడండి. నేను స్పెండ్ చేసే 5 peoples ఇస్ మోర్ దాన్ కొన్ని ఆల్మోస్ట్
అండ్ ఎవ్రీ మంత్ కొన్ని ల్యాక్స్ ఎర్న్ చేసే వాళ్ళతో మనం ఉంటున్నాము. అండ్ చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూడండి చాలా మంది బయట వాళ్ళు ఎక్కువ మందితో వాళ్ళతో తిరుగుతూ ఉంటారు. వాళ్ళతో చూడండి బయట చాలా మంది డ్రింక్ చేసేవాళ్ళు, స్మోకింగ్ చేసే వాళ్ళతో తిరుగుతూ ఉంటాం. బట్ మనం ఎవరితో తిరగాలి? చూడండి ఇక్కడ లెజెండ్స్ ఉన్నారు హెర్బల్ లైఫ్ లో, మంచి ట్రైనింగ్ అండ్ సపోర్ట్. ఇక్కడ మీట్ విత్ గ్రేట్ లీడర్స్ తో మనం ఎవ్రీ డే మంచి ఇన్కమ్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు, మంచి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసే వాళ్ళతో మేము ఎంజాయ్ చేస్తున్నాం. మంచి ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ మాకు దొరుకుతుంది వీళ్ళతో. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇన్స్పిరేషన్, ఇలాంటి వాళ్ళు హెర్బల్ లైఫ్ లో చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటది. ఇలాంటి వాళ్ళు చేసేటప్పుడు మనం ఎందుకు చేయలేము? హెర్బల్ లైఫ్ చూడండి చిన్న అసలు కాళ్ళు లేవు, వాళ్ళు చేసేటప్పుడు మనం ఎందుకు చేయలేమండి? చూడండి చాలా ఇంపార్టెంట్. హెర్బల్ లైఫ్ ఈస్ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ మన ఇంటి దగ్గరికి వచ్చిందంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంత బాగా చేయొచ్చు ఇండియా లీడర్షిప్. ఇక్కడ చూడండి వాళ్ళు చాలా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళు ఎక్స్ట్రాడినరీ లైఫ్ కి వచ్చారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి, వాళ్ళ మనవరాలు అందరూ హెర్బల్ లైఫ్ లో ప్రెసిడెంట్ టీమ్స్ అయ్యి ఉన్నారు. వాళ్ళు బాగా ఇన్స్పిరేషన్. అంటే 3 జనరేషన్ వరకు హెర్బల్ లైఫ్ లో ఉన్నారు వాళ్ళ జనరేషన్. చాలా బాగా అనిపించింది. ఆ స్టోరీ విన్నప్పుడు అనిపించింది రేపు మా పిల్లలు కూడా హెర్బల్ లైఫ్ లో జాయిన్ అవ్వాలని మాకు అప్పుడు వాళ్ళ స్టోరీ చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ సార్. వై ఓన్లీ హెర్బల్ లైఫ్? ఎందుకు హెర్బల్ లైఫ్ లో? నెక్స్ట్ మనకి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో మనకి ప్రతి ఒక్కటి ఉంటాయి. హ్యాపీనెస్ ఉంటది, బ్యాలెన్స్ లైఫ్ ఉంటది, రికగ్నిషన్ ఉంటది, ప్రతి ఒక్కటి మనకి అన్ని హెల్త్ బెనిఫిట్స్. సో మనం హెర్బల్ లైఫ్ ని ఎందుకు చూస్ చేసుకోవాలి అనేది ఒక క్వశ్చన్ గా ఉండకూడదు. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఈజ్ ఇన్ ఆల్ రౌండర్ అని చెప్పుకోవచ్చండి. మన దాంట్లో హెల్త్ ఉంటుంది, ఇన్కమ్ ఉంటుంది, లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇంకా ఏ కమ్యూనిటీలో ఇలాంటి బెనిఫిట్స్ మనకు దొరకపోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ సార్. This is right opportunity in the Herbalife nutrition. This is present situation. బయట చాలా మంది సఫర్ అవుతున్నారండి, చాలా సఫర్ అవుతున్నారు. ఇవాళ మనం హెర్బలైఫ్ లో ఉన్నాం కాబట్టి ఇంత లాక్స్ ఇన్కమ్ ఎండ్ చేస్తున్నాం. బయట ఒక కామన్ పర్సన్ బయట చాలా సఫర్ అవుతున్నారు. ఒక్కసారి చూడండి బయట, మీరు ఒక్కసారి ఓపెన్ చేయండి మైండ్ సెట్, మీరు ఒక్కసారి చూడండి బయట చాలా మందికి ఇన్కమ్ ఆపర్చునిటీ కానీ హెల్త్ ఆపర్చునిటీ రెండూ లేవు. బట్ ఓన్లీ వన్ హెర్బలైఫ్ లో మనకి హెల్త్ ఆపర్చునిటీ, ఇన్కమ్ రెండు ఉన్నాయి. మనం దీన్ని యూజ్ చేసుకోగలిగితే, ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ తీసుకోగలిగితే మోర్ దెన్ మంచి లైఫ్ స్టైల్ మనం ఎంజాయ్ చేయగలుగుతాము. నెక్స్ట్ స్లైడ్ సార్. మార్క్యూస్ గారు చెప్పిన ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవుదామండి. ఓకే, విత్ మై కోచ్ అండ్ మెంటర్స్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ రాజేష్ శుక్లా సార్. అండ్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. రీసెంట్ గా 2 days బ్యాక్ కూడా సార్ ఫోన్ చేసి రాజు సార్ ఇట్లా ఇన్వైట్ చేశారని చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ రాజేష్. థ్యాంక్ యూ సార్, సింథియా మేడం అండ్ రాజు సార్. స్పెషల్ థ్యాంక్స్ మేడం, మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇవాళ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యామ్ థ్యాంక్ యూ. ఓకే